యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. మరి రోమా రాసిన పత్రిక 8:11 చూసినట్లయితే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఆ మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసింపజేయుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చావునకు లోనైన మన శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. తన ఆత్మ ద్వారా మన రోగములైనా మరి జీవింపజేయను. మరి చావునకు లోనైన మన శరీరంలో కూడా, అంటే మన రోగములైన బాధలైన మరి మీలో కూడా నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో, మరి ఎక్కడ రోగం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే యేసయ్య నా హృదయంలోకి రమణ ఆహ్వానించండి. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు ప్రభా, అభిషేకించమని, దీవించమని ప్రభా, అభిషేకించమని ప్రభా. నాయన రీ బాబా, విరిగిపోయిన ఎముకలు కట్టబడును గాక. రా బాబా, చావునకు లోనైన శరీరము కూడా ప్రభనైనా యేసుక్రీస్తు నామములో జీవింపజేయును గాక. దేవుడు మిమ్మల్ని జీవింపజేయును గాక. పరిశుద్ధాత్మతో జీవింపజేయును గాక. దేవుని శక్తితో నింపును గాక. దేవుని కృపతో నింపును గాక. దేవుని శక్తి, దేవుని దయ, అభిషేకంతో నింపును గాక. దేవుని రాకడకై సిద్ధపాట్లు ఉందురుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో తోడై నడిపించును గాక. మీరు రాకపోకలు దేవుని కాపుదల ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.